ఏమేం లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే మనము యాక్నీ అనేది ప్రివెంట్ చేసుకోవచ్చు. స్ట్రెస్ లెవెల్స్ ఈ రోజుల్లో చాలా ఎక్కువగా ఉంటున్నాయి. బీట్ అడాలసెన్స్ కానీ మామూలుగా వర్కింగ్ ఎవరైనా కానీ చాలా ఉన్నదానికి లేని దానికి ఎక్కువగా స్ట్రెస్ అవుతున్నాం. సో వీ హ్యావ్ టు డిక్రీజ్ ద స్ట్రెస్ లెవెల్స్ అనేవి డిక్రీజ్ చేసుకోవాలి. ఎలా? by relaxing like meditation, yoga, pranayama or any sort of exercise, cardios ఏదైనా చేసుకొని ఈ స్ట్రెస్ లెవెల్స్ అనేవి తగ్గించుకుంటే బెటర్గా ఉంటుంది. ఖచ్చితంగా మంచిగా గుడ్ క్వాలిటీ స్లీప్ అనేది చాలా అవసరం ప్రతి వాళ్ళకి. సో 7 to 8 hours ఆఫ్ స్లీప్ ఉండడం చాలా ముఖ్యం. మనకి మామూలుగా డైలీ మెయింటైనింగ్ హైజీన్ అనేది చాలా ఇంప్రూవ్ చేస్తుంది మనకి యాక్నీ అండ్ స్కిన్ క్వాలిటీ అనేది. సో ఎలా అంటే డైలీ మనము 2 to 3 times ఫేస్ వాష్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలి అండ్ క్లీన్గా ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ చేతులు పెట్టి మొహం మీద టచ్ చేయడం, సో అట్లా లేకుండా నీట్గా టైడీగా ఉండాలి. క్లెన్లీనెస్ అనేది నీట్గా మెయింటైన్ చేసుకోవాలి. డైటరీ చేంజెస్, మనం తింటున్న డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. డైట్ ఏం చేయాలి, ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అనేది నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పాను, అది ఒకసారి చూడండి. సన్ డ్యామేజ్ నుంచి కాపాడుకోవాలి. సో అప్లై సన్ స్క్రీన్ అండ్ ఫిజికల్ సన్ ప్రొటెక్షన్. యాక్నీ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనము దాన్ని టచ్ చేయటము ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటూ ఉంటాం. అది లేకుండా డు నాట్ టచ్ యువర్ ఫేస్. అస్సలు ఫేస్ టచ్ చేసి ఇట్లా ప్రిక్ చేయటం ఏమీ చేయకూడదు. సో ఇట్లాంటి చిన్న చిన్న మార్పులు చేసుకోవడం వల్ల మనము యాక్నీ అండ్ స్కిన్ క్వాలిటీని కొంచెం యాక్నీ తగ్గించుకొని స్కిన్ క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకుని ఈ చిన్న టిప్స్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. Please like, share and follow for more health updates.